అండి మనకి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిర్రు, కాకపోతే ఏ కొలతలు లేవు, మాకు దీని ప్రకారం కుట్టివ్వండి అన్నారు. ఇప్పుడు మనకి మగ్గం వర్క్ ప్రకారం బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. అంటే మనకి కొలతలు ఏమి ఇవ్వలేరు, దీని ప్రకారం కుట్టి ఇవ్వమన్నారంటే వాళ్ళు మెజర్మెంట్ ప్రకారం మరి ఎలా వేసారో తెలియదు నాకు. మరి సెట్ అవుతుందా సెట్ అవ్వలే అదా తర్వాత మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో పెడతాను. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లేదంటే ఫోటో అయినా నేను మీకు యాడ్ చేస్తాను. చూడండి ఎలా గీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. నార్మల్గా మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి మనకు వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్ వేసారు కదా, ఎన్ని ఇంచులు వేసారో కొలుసుకోండి. 10 అంటే 10.5 అంటే మీరు 11 వేసుకోండి, మనకి ఖర్చులలో లైనింగ్ పోతుంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది కట్ వర్క్ బ్లౌజు. చూడండి నేను 11 ఇంచులు వేసుకుంటున్నా. ఇక్కడికి నీట్గా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని మీరు ఎలా ఉందో ఆ స్టిచ్ అలాగే కట్ చేసేసుకోండి. ఏ షేపు కట్ చేయకుండా నార్మల్గానే హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. మీకు స్టిచ్చింగ్ వీడియో చూడండి ఎలా కుట్టాను అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను నార్మల్గా కట్ చేసుకున్న డబ్బా షేప్లో చూడండి. ఇది మనకి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ముక్కలో. ఇప్పుడు మనకేంటి, నేను 15 ఇంచులు పెట్టుకుంటున్నా షోల్డర్. అంటే మొత్తం పొడవు పైనుంచి కిందికి షోల్డర్ వరకు 15 ఇంచులు. ఇటు మనకి అడ్డం షోల్డర్ అంటే ఇక్కడ 5.5 పెట్టుకోకుండా నార్మల్గా 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి నేను నార్మల్గా 5.5 పెట్టుకుంటా, ఎవరికైనా ఎక్కువ పెట్టుకోను, కానీ ఇక్కడ 6 ఇంచులు పెడుతున్నా మగ్గం వర్క్ కాబట్టి, అంటే థ్రెడ్ వర్క్ కదా అది. ఇక్కడ వచ్చేసి నేను 13 ఇంచులు 13 ఇంచులు పెడుతున్నాను. చూడండి ఇక్కడ ఇలా 13 ఇంచులు. ఇక్కడ కూడా సేమ్ నేనేం తీయట్లేదు, నార్మల్గా అంజద ప్రకారం ఇలా తీసేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి గల్లా నేను 2.5 పెడుతున్నా, కట్ చేయను, కాకపోతే నేను మీకు ఐడియా గీసి వదిలేస్తున్నా. ఇలాగ గల్లా ఇక్కడ షోల్డర్ వస్తుంది మనకి, ఇక్కడ ఖర్చులకు వస్తాయి. ఇప్పుడు నేను ఇది ఓన్లీ ఇలా కట్ చేసేసుకుంటా బ్లౌజు. ఓకేనా, చూడండి నార్మల్గా నేను ఇలా కట్ చేసుకుంటాను. అంటే ఓన్లీ మనకి ఆమదం అంటే సంఖ మాత్రమే కట్ చేస్తున్నా, మిగిలినది ఏది కట్ చేయట్లేదు. ఇది ఒక్కటి మాత్రం మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా వేసేసుకొని ఇలాగా మనకి సేమ్ నేను క్రాస్ పట్టీలకి 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఇటువైపు ఏమో 2 ఇంచులన్నర అంటే ఇక్కడికి వస్తుంది. ఇలాగా మిగిలిందంతా మార్కింగ్ వేసేసుకోవడమే ఈజీగా. సేమ్ ముందుకి కూడా కొలతలు 6 ఇంచులు తీసుకోండి ఇలాగా, కాకపోతే కట్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు మనము ఇది వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కట్ చేసేద్దాం, ఈజీగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇలాగా నేను అన్నీ కొంచెం కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నా. ఎందుకు అనేది కుట్టే వీడియో చూడండి అర్థమవుతుంది. ఓకేనా, ఇది నేను గల్లా కూడా ఏం కట్ చేయట్లేదు. ఇప్పుడు ఇలా వేసేసుకొని నేను నార్మల్గా ఏంటి మీకు ఎప్పటికీ ఇక్కడ కట్ చేసి చూపిస్తాను, కానీ ఇప్పుడు ఆ కటింగ్ కూడా చేయట్లేదు. ఎందుకు అంటే మీకు వీడియోలా కుట్టే వీడియో అంటే నేను లైవ్ పెడతాను, ఎక్కువ మట్టుకు లైవ్ చూడండి మీకు అర్థమైపోతుంది. నేను లైవ్ ఎప్పుడు పెడతప్పుడు, లేదంటే పెట్టడానికి ట్రై చేస్తా కుట్టే వీడియోని, కానీ కష్టము. ఎక్కువ మట్టుకైతే లైవే పెట్టేస్తాను నేను. నాకు కుట్టడం అదన్నీ చూపించడం అంటే కొంచెం కష్టం అయిపోతుందని నేను లైవ్ పెట్టేసేస్తున్నా. ఓకేనా, ఇది ఇప్పుడు మనకి క్రాస్ పట్టీలకి చూడండి ఇటువైపు 3.5 అటువైపు 2.5. నేను మామూలుగా అంజేత ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను.
ఎప్పటి నుండో కట్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందండి, అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.